नारायणाय नमो वेदान्तवेदिने बुद्धिर्वरं यशोधैर्यं निर्भयत्वमरोगता जाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणाद्धवेद भवति यदनुभावादेन मूकोऽपि वाग्मी जडमतिरभिजन्तुर्जायते प्राज्ञमूढिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च अनधीत्य महाभाष्यं व्याख्यातं यदनुग्रहात् वन्दे तं विधिना सत्यनिधिं सज्ञानसिद्धये आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः हरिकथामृतसारगुरुगणकरुणदिन्दापनितु केळुवे परमभगवद्भक्तरिदनादरदि केळुवदु జగన్నాథదాసుల వారు రచించినటువంటి ఈ హరికథామృత సారము మధ్య సిద్ధాంతం యొక్క అనేక ప్రమేయాలను విశేషంగా వివరించేటటువంటి గ్రంథం ఇది. అద్భుతమైనటువంటి ప్రమేయాలు అనేక సర్వమూల గ్రంథాలలో శ్రీమదాచార్యులు వివరించినటువంటి ప్రమేయాలు, తరువాత ఉపనిషత్తులలో, తరువాత వేద పురాణ ఇతిహాసములలో చెప్పబడినటువంటి అనేక ప్రమేయాలను కన్నడ భాషలో అద్భుతంగా వర్ణించినటువంటి గ్రంథం ఇది. భగవంతుని పట్ల భక్తి ఏర్పడడానికి చాలా సుందరమైనటువంటి ప్రమేయాలు, భగవంతుని స్తోత్రం చేసేటటువంటి ఎన్నో పద్యాలను మనం చూస్తాం. చాలా సుందరమైనటువంటి పద్యాలు. ఆ పద్యాలను చదువుతూ ఉంటేనే గొప్ప ఆనందం కలుగుతుంది. అటువంటి సుందరమైన పద్యాలు సుందరమైన భామిని షట్పదిలో రచించారు జగన్నాథదాసుడు. ఇందులో అనేక ప్రమేయాలు జీవుని గురించి, పరమాత్మని గురించి, జీవ పరమాత్మల యొక్క సంబంధం గురించి, ప్రకృతి గురించి, ప్రపంచం గురించి, జ్ఞానభక్తి వైరాగ్యాది సాధనాల గురించి, దేవతా తారతమ్యం గురించి అన్ని విషయాలను కూడా చాలా సుందరంగా వర్ణించారు. ఇది కేవలం కన్నడ భాషలో ఉన్నది అన్నంత మాత్రాన కన్నడ భాష వచ్చిన వారందరికీ అర్థమవుతుందనేం లేదు. గురుముఖత అది తెలుసుకోకపోతే ఆ అర్థమయ్యే సందర్భాలే ఎక్కువ. అంతటి అద్భుతమైనటువంటి గ్రంథరాజం ఇది హరికథామృత సారం. ఇందులో దేవతల యొక్క తారతమ్యం గురించి చాలా సుందరంగా వర్ణించారు. అందులో ఈ 14వ సంధి అందు పితృగణ సంధి అని, దీనికే జీవన ప్రక్రియా సంధి అని కూడా పిలుస్తారు. పితృదేవతల గురించి చాలా సుందరమైనటువంటి వర్ణన ఉంది ఇందులో. శ్రాద్ధాన్ని ఆచరించేటప్పుడు ఎటువంటి భావనతో, ఎటువంటి అనుసంధానంతో శ్రాద్ధాన్ని ఆచరించాలి, అసలు శ్రాద్ధం అంటే ఏమిటి, అందులో పూజింపబడేటటువంటి పితృదేవతలు అని అంటారు కదా, పితృదేవతలు అంటే అసలు ఎవరు, గతించినటువంటి పెద్దవాళ్లే వాళ్ళనే పితృదేవతలు అంటారా, వీటన్నింటి యొక్క వివరాలను మనం చూస్తాం. ఇక ముందు రాబోయేటటువంటి పక్షమాసం, భాద్రపద కృష్ణపక్షము పక్షమాసం, ఈ 15 రోజుల పాటు పితృదేవతలను ఆరాధించేటటువంటి సమయం, పితృయజ్ఞాన్ని చేసేటటువంటి సమయం కనుక పితృయజ్ఞం చేసేవారందరూ కూడా ఈ అనుసంధానంతో, ఈ భావనతో, పితృదేవతల పట్ల భక్తితో ఆచరించినప్పుడు ఆ పితృయజ్ఞం మనకు అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దేవతల ఆరాధన ఎంత ముఖ్యమో అలాగే పితృదేవతల ఆరాధన అంతే ముఖ్యం. అందుకే దాన్ని శ్రాద్ధం అని పిలిచారు. శ్రాద్ధమనే పదమే దాన్ని తెలియజేస్తుంది. శ్రాద్ధం అంటే ఏమిటి? శ్రద్ధగా ఆచరింపవలసినటువంటి ప్రక్రియ. శ్రద్ధయా క్రియతే ఇది శ్రాద్ధం. శ్రద్ధతో చేసేటటువంటిది. అంటే వేరే దేన్ని కూడా శ్రద్ధతో చేయకూడదని అర్థం కాదు. విశేషంగా దీనిని శ్రద్ధగా ఆచరించాలి. ఎందుకంటే వేగముగా కోపగించుకునే వాళ్ళు వాళ్లే, వేగముగా ఫలితాన్నిచ్చి ఆశీర్వదించేటటువంటి వాళ్ళు వాళ్లే. అటువంటి వాళ్ళు పితృదేవతలు. అందుకే వాళ్ళ యొక్క ఆరాధనను అత్యంత జాగరూకతతో మనం ఆచరించాలి అని శాస్త్రం చెబుతుంది. మొదట అసలు పితృదేవతలు అంటే ఎవరు అనే మాట తెలుసుకోవాలి. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ శ్రాద్ధాన్ని చేసినప్పుడు శ్రాద్ధం చేసేవారు అంటూ ఉంటారు పిల్లలతో, మీ తాత వచ్చాడు చూడు, మీ ముత్తాత వచ్చాడు చూడు, నమస్కారం చేయండి అని అంటూ ఉంటారు. నిజంగా చూస్తే అక్కడ ఎవరు వచ్చి ఉండరు. గతించినటువంటి ఆ పితరులు అంటే వాళ్ళ తాత కానీ ముత్తాత కానీ ఎవరు అక్కడికి వచ్చి ఉండరు. వాళ్ళు ఏదేదో లోకాల్లో ఉంటారు. వాళ్ళ యొక్క కర్మానికి అనుగుణంగా
స్వర్గలోకము, నరకలోకము, లేదా మళ్ళీ వాళ్ళు ఎక్కడో పుట్టి ఏ పశుపక్షాది శరీరాన్ని పొంది ఉంటారో, లేదా మనుషులుగానే పుట్టి ఉంటారో, ఏ దేశంలో పుట్టి ఉంటారో మనకు తెలియదు. కానీ వాళ్ళెవరు ఇక్కడికి వచ్చే ప్రశ్నే లేదు. కనుక ఇక్కడ మనము ఆచరించేది పితృదేవతలు అని ఎవరిని అంటూ ఉన్నాము అంటే వీళ్ళను కాదు, గతించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడికి రాలేరు, వచ్చే శక్తి కూడా వాళ్లకు లేదు. కాకపోతే పితృదేవతలు అని ఒక ప్రత్యేకమైన గణం ఉంది. అది ఒక గ్రూపు. దేవతలలో పితృదేవతలు అనేది ఒక గ్రూప్. అందులో ప్రధానంగా 10 మంది పితృదేవతలు అని ప్రధానంగా, అందులో అనేక మంది పితృదేవతలు, అందులో 100 మంది ప్రధానము, అందులోనూ 10 మంది ప్రధానం. సప్తపితరులు అని 7 మంది పితృదేవతలు, అందులోనూ మూర్త దేవతలు, అమూర్త దేవతలు అని. మూర్త పితరులు, అమూర్త పితరులు అని అంటే కంటికి కనిపించినటువంటి దేహాన్ని కలిగి అవ్యక్తంగా ఉండేటటువంటి పితృదేవతలు వాళ్ళ ఒక గణం, అమూర్త పితృదేవతలు అని. అలాగే మూర్త పితృదేవతలు అని ఒక గణం. ఇలా 2 రకాలైనటువంటి పితృగణము. ఇది కాకుండా వసు, రుద్ర, ఆదిత్య అనేటటువంటి 3 రకాలైన దేవతలు. వీళ్ళు కూడా పితృదేవతలు అని వాళ్ళని పిలుస్తారు. వసు, రుద్ర, ఆదిత్య అని. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాలి. పితృదేవతలు అంటే శ్రాద్ధాన్ని ఆచరించే వారికి ఈ పదాలు వాళ్ళకు వినిపిస్తూ ఉంటాయి. శ్రాద్ధం చేసేటప్పుడు, పిండ ప్రదానం చేసేటప్పుడు వస్వంతర్యామి, రుద్రాంతర్యామి ఆది అని ఈ విధంగా చెబుతూ ఉంటారు పురోహితులు. దాన్ని విని ఉంటే మీకు తెలిసి ఉండవచ్చు. ఎవరి వసురుద్ర ఆదిత్యులు అంటే ఈ వసుదేవతలు 8 మంది, అష్టవసువులు అని అంటారు. అది ఒక గణం. వసు దేవత గణము అని 8 మంది యొక్క ఒక గణం వసుదేవతలు. అలాగే రుద్రదేవతలు అంటే ఏకాదశ రుద్రులు, వీళ్ళు 11 మంది, ఇది ఒక గణం, రుద్రగణము అని దానికి పేరు. అలాగే ఆదిత్యులు, ఆదిత్య గణము అంటే 12 ఆదిత్యులు, 12 మంది, అది ఒక గణం, 12 మంది దేవతల యొక్క గణం. ఈ విధంగా 8 మంది వసుదేవతల గణము, 11 మంది రుద్రదేవతల యొక్క గణము, తర్వాత 12 మంది ఆదిత్య దేవతల గణం. ఈ వసు, రుద్ర, ఆదిత్య అనేటటువంటి ఈ గణములు ఉన్నాయి కదా, వీళ్లను పితృదేవతలు అని పిలుస్తారు. వీళ్ళే ఈ శ్రాద్ధ సమయంలో పితృ, పితామహ, ప్రపితామహల యందుండి మనకు ఆశీర్వచనాన్ని ఇస్తారు. అంటే శ్రాద్ధం చేసేటప్పుడు పిండ ప్రదానం చేసేటప్పుడు 3 పిండాలను పెడతారు, అవునా కదా? ఏమిటి? పితృ, పితామహ, పితామహ అని. అంటే తండ్రిది ఆచరించేటప్పుడు తండ్రి, తాత, ముత్తాత, ఇలా 3 పిండాలను మనము ఆ శ్రాద్ధ సమయంలో పిండ ప్రదానం చేస్తాం. ఆ పితృదేవతలు, పితరులు అంటే తండ్రి యందు వసుదేవతలు, తర్వాత తాత యందు రుద్రదేవతలు, ముత్తాత యందు ఆదిత్య దేవతలు. ఈ విధంగా పిండ ప్రదానం చేసేటప్పుడు పితరం, శర్మాణం, గోత్రం, తదంతర్యామి, వస్వంతర్యామి, భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత, ప్రద్యుమ్నం అని అక్కడ ఉచ్చరిస్తాం. అంటే వసుదేవతలు అంటే తండ్రి, ఆ తండ్రి యందు ఉండేటటువంటి వసుదేవతలు, ఆ వసుదేవతల అంతర్యామి అయిన భారతీయ ముఖ్య ప్రాణాంతర్యామి అయిన ప్రద్యుమ్న రూపి భగవంతుడు. అలాగే తాత, పితామహ, ఆ పితామహ యందు రుద్రదేవతలు, ఆ రుద్రదేవతల యొక్క అంతర్యామి అయిన భారతీయ ముఖ్య ప్రాణాంతర్యామి అయిన సంకర్షణ రూపి భగవంతుడు. అలాగే ప్రపితామహ, ప్రపితామహ యందు ఆదిత్య దేవతలు, ఆదిత్యాంతర్యామి, భారతీయ ముఖ్య ప్రాణాంతర్యామి వాసుదేవ రూపి. ఈ విధంగా వసు, రుద్ర, ఆదిత్య దేవతలు, వారి యందు ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, ఈ 3 రూపి అయినటువంటి భగవంతుడు ప్రధానంగా తాను ఫలితాన్ని ఇచ్చేవాడు. ఈ విధంగా ఈ పాయింట్స్ చాలా ముఖ్యము. శ్రాద్ధం చేసేటప్పుడు ఆ పితృపితామహ, ప్రపితామహల యందు అంతర్యామిగా ఈ వసురుద్ర, ఆదిత్య దేవతలు ఉంటారు. వారి యందు ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ అనే పేరుతో భగవంతుడైన నారాయణుడు తాను ప్రధానంగా అనుగ్రహం చేస్తాడు. ఈ భావనను మనస్సులో ఉంచుకొని శ్రాద్ధాన్ని చేయాలి. ఇది మొట్టమొదటి పాయింట్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. శ్రాద్ధము అంటూనే ఆ పిండాన్ని పెడుతూనే అక్కడ ఎవరో తాత ముత్తాతలు వచ్చేశారు అనే భావన కాకుండా, ఇక్కడ వసురుద్ర, ఆదిత్య దేవతలు అక్కడ సన్నిహితులై ఉన్నారు. వారి యందు ఆ భగవంతుడు
ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపంతో ఉండి అనుగ్రహం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలాగైతే గతించిన వారికి ఏమొచ్చిందండి అని అడగొచ్చు. ఈ ఫలితాన్నంతా ఆ గతించినటువంటి వాళ్ళు, ఆ బంధువులు ఏ జంతువులో లేకపోతే మనుషులుగానో ఎలా పుట్టి ఉంటారో వారికి ఆ సందర్భంలో దానికి తగినటువంటి ఫలితాన్ని, ప్రయోజనాన్ని అందించే ఏర్పాట్లను భగవంతుడు చేస్తాడు. ఈ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపి అయిన భగవంతుడు ఈ మనము చేసినటువంటి ఇక్కడ పుణ్యకార్యాన్ని, దాని నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని, ఇక్కడ ఏం దానం చేస్తే ఆ దానం యొక్క ఫలితాన్ని ఇదంతా తీసుకువెళ్ళి వాళ్లకు సుఖరూపంగా, వాళ్లకు ప్రయోజనం అందించే విధంగా ఏర్పాట్లను చేస్తాడు. ఏ విధంగా మనము ఏదో మనీ ఆర్డర్ పంపించాలి, పోస్ట్ ఆఫీస్కి వెళతాము, మనీ ఆర్డర్ చేస్తాము, ఇక్కడ ఏదో డబ్బు ఇస్తాము, 1000 రూపాయలు ఇస్తే అక్కడికి వెళ్ళి ఎవరికి మనము ఆ డబ్బు అందించాలనుకుంటామో అక్కడికి వెళ్ళి పోస్ట్ మ్యాన్ వెళ్ళి ఇస్తాడు. మనం వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వం కదా. ఆ విధంగా ఈ పోస్ట్ మ్యాన్ చేసేటటువంటి పనులను భగవంతుడు ఈ దేవతల మూలకంగా చేయిస్తాడనమాట. ఇక్కడ పెట్టేటటువంటి పిండ ప్రదానం ఇదంతా ఆ పితృదేవతలకు శరీరం ఉన్నట్లు. ఈ పిండాలు అంటే, పిండము అంటే శరీరం అని అర్థం. ఈ శరీరాన్ని కూడా పిండాండము అంటారు. అది బ్రహ్మాండము, పిండాండం. ఇది బ్రహ్మాండం అంటే సమస్త 14 లోకములను కలిపి బ్రహ్మాండము అని అంటారు. ఆ బ్రహ్మాండములో ఏ పదార్థాలు అయితే ఉన్నాయో 24 తత్వాలు అవన్నీ ఈ పిండాండంలో కూడా ఉన్నాయి, ఈ శరీరంలో కూడా ఉన్నాయి. అందుకే దీన్ని పిండాండము అంటారు. పిండము అంటే శరీరము, దేహము అని అర్థం. ఆ పితృదేవతలకు అది శరీరం ఉన్నట్టు అనమాట ఆ పిండాలు. అందుకే వాటికి అన్ని పూజలను మనం సమర్పిస్తాం. ఈ పూజల యొక్క ఫలితాన్ని పుణ్యరూపంగా, దాని యొక్క ఫలిత రూపంగా వారు గతించిన వారు ఏ ఏ లోకాల్లో ఉంటారో అక్కడికి వెళ్ళి దాని ఫలితాన్ని వారు అందిస్తారన్నమాట. ఇంతటి ఉపకారాన్ని ఈ దేవతలు చేస్తారు. కనుక వసురుద్ర ఆదిత్య దేవతలు అంతర్యామి అయిన ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపి అయిన భగవంతుడు ఈ పనులను చేస్తారు అనే ఒక అనుసంధానాన్ని మనం ఉంచుకోవాలి. ఇది ఒక విషయం. ఇక దీని తర్వాత శ్రాద్ధ సమయంలో ప్రధానంగా ఏదే పని చేయని కానీ భగవంతుని యొక్క 5 రూపాలను మనం చింతించాలి. అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ అని 5 రూపాలు. ఇది చాలా ముఖ్యమైనటువంటి భగవంతుని యొక్క రూపాలు. సృష్టికి ఆది యందు భగవంతుడు ఈ సృష్టియాదులను చేయడానికి తీసుకున్నటువంటి రూపాలు 4. ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ అని. సృష్టి చేయడానికి ప్రద్యుమ్న రూపాన్ని, పాలన చేయడానికి అనిరుద్ధ రూపాన్ని, లయం చేయడానికి సంకర్షణ రూపాన్ని, మోక్షాన్ని ఇవ్వడానికి వాసుదేవ రూపాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. అలాగే మళ్ళీ 5 రూపాలను స్వీకరిస్తాడు. అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ అని ప్రత్యేకంగా మళ్ళీ 5 రూపాలను స్వీకరిస్తాడు. ఈ 5 రూపాలను మనము జీవనంలో ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో కూడా ఈ పంచరూపాల యొక్క స్మరణను చేయాలి. ఉపనిషత్తులు, పురాణాలు దీని గురించి చాలా సుందరంగా, చాలా అద్భుతంగా వివరిస్తాయి. అది భోజనమే కావచ్చు, లేదా యజ్ఞమే కావచ్చు, ప్రతి సందర్భంలో కనీసం వాన పడుతున్నప్పటికీ కూడా, వాన కురిసే సందర్భంలో కూడా ఈ 5 రూపాలను గమనించండి అని ఉపనిషత్తు చెబుతుంది. వాన ఇక ప్రారంభమైపోతుంది, దానికి ముందు చల్లటి గాలి వేస్తుంది, అప్పుడు అనిరుద్ధుడిని తలుచుకోండి. కొద్దిగా చినుకులు పడుతూ ఉన్నాయి, ప్రద్యుమ్న రూపి భగవంతుణ్ణి స్మరించండి. జోరుగా వాన కురుస్తోంది, సంకర్షణ రూపి భగవంతుణ్ణి తలుచుకోండి. కొద్దిగా తగ్గుముఖం పట్టింది, వాసుదేవుడిని స్మరించండి. ఇక వాన నిలబడిపోయింది, నారాయణ రూపాన్ని స్మరించండి. ఇలా ప్రతి ఒక్క సందర్భంలో మీరు బట్ట కట్టుకుంటూ ఉన్నారు, ధోవతి కట్టుకుంటూ ఉన్నారు, వస్త్రాన్ని ధరిస్తూ ఉన్నారు, అందులో భగవంతుని అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణని స్మరించండి. ఈ బట్టకు కారణమైనటువంటి మూలమైన పత్తి, ఆ పత్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పత్తిలో ఉండే భగవంతుడు. పత్తి నుండి నూలు తయారవుతుంది, దాని దారం తయారవుతుంది, దారం నుండి బట్టను నేస్తారు, ఆ బట్టను మనం కట్టుకుంటూ ఉన్నాను. ఇందులో కూడా అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ రూపాన్ని స్మరించండి. భోజనం చేస్తూ ఉన్నారు, భోజన సమయంలో అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ స్మరించండి. ఆ తినేటటువంటి ఆహారంలో, భోజ్య పదార్థంలో అనిరుద్ధ, నారాయణ అనే రూపంలో ఉంటాడు. తినేటటువంటి మనలో ప్రద్యుమ్న, సంకర్షణ రూపంలో ఉంటాడు. వాసుదేవ రూపంలో మనలో ఉండి అవకాశాన్నిచ్చి ఆ ఆహారంలోనికి వెళ్ళేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఇలా పంచరూపాలను భోజనం చేసే సందర్భంలో స్మరించండి. ఇలా జీవనంలో ప్రతి సందర్భంలోనూ ఈ పంచరూపాలను స్మరించండి అని శాస్త్రం చెబుతుంది. అలాగే
ఈ శ్రాద్ధం అనేటటువంటిది కూడా ఒక యజ్ఞం కనుక శ్రాద్ధ సమయంలో కూడా ఈ పంచరూపాలను స్మరించాలి. అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ. ఎక్కడెక్కడ ఎవరెవరి యందు ఏ ఏ రూపాలను స్మరించాలి అనే విషయంతోనే ఈ సంధి ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఆ భోజ్య పదార్థాలు అంటే తినేటటువంటి పదార్థాలు, ఆ తినేటటువంటి పదార్థాలలో ప్రద్యుమ్న రూపాన్ని స్మరించాలి. అలాగే భోక్త అంటే తినేటటువంటి బ్రాహ్మణులు ఉన్నారు కదా, వాళ్ళని భోక్తలు అంటారు. వారి యందు సంకర్షణ రూపాన్ని స్మరించండి. అలాగే ఆయా కాలాలలో శ్రాద్ధాన్ని ఆచరిస్తారు. ఆ కాల నియామకుడైనటువంటి భగవంతుని వాసుదేవ అనే నామంతో స్మరించండి. తర్వాత చేసేటటువంటి కర్త, ఆ శ్రాద్ధాన్ని ఆచరించేటటువంటి వ్యక్తి, అతని యందు అనిరుద్ధ రూపాన్ని స్మరించండి. అన్నింటికీ ఫలితాన్ని ఇచ్చేవాడు నారాయణ, ఆ నారాయణ రూపాన్ని స్మరించండి. ఇలా ఆ స్థూలంగా శ్రాద్ధాన్ని ఆచరించేటప్పుడు మొట్టమొదట ఈ పంచరూపాన్ని స్మరించాలి. ఏ పదార్థాలను వడ్డిస్తూ ఉన్నామో, ఏవి తినటానికి యోగ్యమైనటువంటి పదార్థాలు ఉన్నాయో వాటిలో ప్రద్యుమ్న రూపి భగవంతుడు ఉన్నాడు. తినేటటువంటి వారిలో సంకర్షణ రూపి భగవంతుడు ఉన్నాడు. ఆ కాల నియామకుడైనటువంటి వాసుదేవమూర్తి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అన్నింటికీ ఫలితాన్ని ఇచ్చేటటువంటి నారాయణుడు పర్యవేక్షిస్తూ ఉన్నాడు. చేసేటటువంటి వ్యక్తిలో అనిరుద్ధుడు తానున్నాడు. ఈ విషయాలను స్మరించి ఆ పంచరూపి భగవంతుని యొక్క అనుసంధానంతో శ్రాద్ధాన్ని ఆచరిస్తే అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. దాన్నే ఇక్కడ ఈ సంధి అందు చెబుతారు. కృతిరమణ ప్రద్యుమ్న వసుదేవతిಗಳ అహంకారత్రయదుడు 24 ರೂಪದಿಂದಲಿ ಭೋಜ್ಯನೆನಿಸುವನು. ಹುತವಹಾಕ್ಷಾಂತರ್ಗತ ಜಯಾಪತಿಯುತಾನೇ 3+30 ಸ್ವರೂಪದಿ భోక్తృ ఎనిసువ భోక్తృగళొళిద్దు. చూడండి, ఇంతకుముందు చెప్పినట్లుగా కృతిరమణ ప్రద్యుమ్న వసుదేవತೆಗಳ అహంకార త్రయదొడు 24 ರೂಪದಿಂದಲಿ భోజ్య నెనిసువను. భోజ్య అంటే తినబడే పదార్థాలు. వడ్డిస్తాగా అనేక పదార్థాలను చేసి ఉంటారు శ్రాద్ధంలో, ఆ పదార్థాలను వడ్డిస్తారు. ఆ తినుటకు యోగ్యమైన ఆ భోజ్య పదార్థాలు ఉన్నాయి కదా, ఆ భోజ్య పదార్థాల యందు ఎవరిని స్మరించాలి? కృతిరమణ ప్రద్యుమ్న. ప్రద్యుమ్న అనేటటువంటి భగవంతుని రూపాన్ని స్మరించాలి. ఈ ప్రద్యుమ్నుని యొక్క భార్య లక్ష్మీదేవి, ఆమెకు కృతి అని పేరు. కృతి రమణ ప్రద్యుమ్న. కృతి అనే లక్ష్మీ రూపము యొక్క భర్త ఈ ప్రద్యుమ్న రూపి భగవంతుడు. సో భగవంతుడు ప్రద్యుమ్న అనే రూపాన్ని స్వీకరిస్తే లక్ష్మీదేవి కృతి అనే రూపాన్ని స్వీకరించింది. కనుక కృతిరమణ ప్రద్యుమ్న. ఈ కృతిరమణుడైనటువంటి ప్రద్యుమ్నుడు ఎక్కడున్నాడు? ఎవరి యందున్నాడు అంటే వసుదేవತೆಗಳ అహంకార త్రయదొడు 24 ರೂಪದಿಂದಲಿ భోజ్య నెనిసువను. వసుదేవతగడు ముందే చెప్పాం కదా, ఆ పితరులలో తండ్రి యందు ఏ రూపంలో ఉంటాడు భగవంతుడు? ప్రద్యుమ్న రూపంలో. ఎక్కడున్నాడు? ఎవరి యందు ఉన్నాడు అంటే వసుదేవతల వారి యందు అంతర్యామిగా ఉన్నాడు. వసుదేవత అష్టవసువులు అని చెప్పుకున్నాం కదా, ఆ అష్టవసువుల యందు అంతర్యామిగా ఈ ప్రద్యుమ్న రూపి భగవంతుడు ఉన్నాడు. ఈ ప్రద్యుమ్నుడు కూడా ఒక రూపంతో ఉన్నాడా? కాదు. అక్కడ ఉండేది వసుదేవతలు ఎంతమంది? 8 మంది అష్టవసువులు. వీళ్లలో కూడా మళ్ళీ అహంకార త్రయదొడు అంటే సృష్టి చేసేటప్పుడు భగవంతుడు ఎలా సృష్టి చేశాడు? ప్రకృతి తత్వం నుండి మహత్తత్వాన్ని సృష్టించాడు. మహత్తత్వం నుండి అహంకార తత్వాన్ని సృష్టి చేశాడు. ఈ అహంకార తత్వము 3 రకాలైనటువంటిది. 3 రకాలైన అహంకార తత్వం. వైకారిక, తైజస, తామస అని 3 రకాలైనటువంటి అహంకార తత్వం. దేవతలు వైకారిక అహంకార తత్వం నుండి జనిస్తారు. అందుకు వారిని వైకారిక దేవతలు అని అంటారు. తరువాత వాళ్లే కొంతమంది మళ్ళీ తైజసాహంకారం నుండి కూడా పుడతారు. తరువాత వాళ్లే మళ్ళీ తామసాహంకారం నుండి కూడా పుడతారు. ఇలా 3 రకాలుగా
జన్మను ధరిస్తారు దేవతలు, వైకారిక, తైజస, తామస అని. ఈ విధంగా వసుదేవతలు 8 మంది. ఆ వారిలో ఒక్కొక్కరిలో మళ్ళీ ఈ వైకారిక, తైజస, తామస అనే రకాలుగా చేసినప్పుడు 11 ఇంటూ 3, 11 3 33. 8 మంది అష్టవసువులు, 8 మంది అష్టవసువులు, 8 ఇంటూ 3 అంటే 24. ఈ విధంగా భగవంతుడు ఈ 3 రకాలైనటువంటి అహంకార తత్వము ఈ 8 వసువుల యందు విభాగం చేసినప్పుడు 24 రూపాలు అవుతాయి. కనుక ఆ వసుదేవతల్లో ఉండేటటువంటి ప్రద్యుమ్నుడు ఎన్ని రూపాల్లో ఉన్నాడు? 24 రూపాలలో ఉన్నాడు. దీన్ని మనం స్మరించాలి. సో మొట్టమొదట ఆ పితృ యందు అష్టవసువులు, ఆ అష్టవసువులు వైకారిక, తైజస, తామసాహంకార భేదంలో 24 రూపాలు, అందులో ఉండేటటువంటి 24 ప్రద్యుమ్న రూపాలు. ఇలా ఈ ప్రద్యుమ్నుడు 24 రూపాలలో ఈ భోజ్య పదార్థముల యందు ఉంటాడు అనే విషయాన్ని దాసవరులు చెబుతూ ఉన్నారు. కృతిరమణ ప్రద్యుమ్న వసుదేవతెಗಳ అహంకార త్రయదొడు. వసుదేవతలు అంటే అష్టవసువులు 8 మంది. అహంకార త్రయదొడు అంటే 3 అహంకారాలు, అంటే వైకారిక, తైజస, తామస. ఈ 3 అహంకారములందు ఎన్ని రూపాలతో? 24 రూపದಿಂದలి. 24, చతుర అంటే 4, వింశతి అంటే 20, 4 20 అంటే 24 అని అర్థం. 24 రూపాలతో భోజ్య నెనిసువను. భోజ్య అని పిలువబడతాడు. భోజ్య అంటే తినబడే వస్తువులు అని. ఇలా ఆ కృతిరమణుడైనటువంటి ప్రద్యుమ్నుడు వస్వంతర్యామిగా 24 రూపాలతో భోజ్య పదార్థమునందున్నాడు. ఇది ఒక విషయం. ఇక రెండవది ఏమిటి? సంకర్షణ రూపాన్ని చెప్పాలి. ప్రద్యుమ్న రూపం గురించి చెప్పారు. ఇప్పుడు సంకర్షణ రూపం. సంకర్షణ రూపి అయిన భగవంతుడు ఎక్కడుంటాడు? రుద్రదేవతలు. రెండో వాళ్ళు ఎవరు? రుద్రదేవతలు కదా. రుద్రదేవతలు ఎంతమంది? ఏకాదశి రుద్రులు 11 మంది. వారిలో భగవంతుడు సంకర్షణ రూపిగా ఉన్నాడు. ఈ ఏకాదశి రుద్రులు అంటే 11 మంది కదా. ఈ 11 మందిలో మళ్ళీ వైకారిక, తైజస, తామస ఈ భేదాన్ని చూస్తే ఎంతమంది అవుతారు అప్పుడు? ఏకాదశి రుద్రులు 11 ఇంటూ 3 33 రూపాలు అవుతాయన్నమాట. ఆ విధంగా దాన్నే తర్వాత లైన్లో చెబుతున్నారు చూడండి. హుతవహాక్షాంతర్గత జయాపతియు తానే 3+30 ಸ್ವರೂಪದಿ ಭೋಕ್ತೃ ಎನಿಸುವ ಭೋಕ್ತೃಗಳೊಳಿದ್ದು. హుతవహ క్షాంతర్గత జయాపతియు. హుతవహ అక్ష. హుతవహ అంటే అగ్ని. హుత అంటే హోమము చేసే పదార్థాన్ని హుతవహ దేవతలకు చేర్పించేవాడు గనక అగ్నికి హుతవహ అని పేరు. హవ్యవాహన, హుతవహ ఇవన్నీ అగ్నికి పేర్లు. ఎందుకు? అగ్నిలో వేసినటువంటి పదార్థాలను ఆ హవిస్సును దేవతలకు తీసుకుని వెళ్ళి ముట్టించేటటువంటి పనిని చేస్తాడు గనుక అగ్నికి హవ్యవాహన లేదా హుతవాహన అని పేరు. హుతవాహ అంటే ఏమిటి? అగ్ని. హుతవహాక్ష అంటే అగ్నిని అక్ష అంటే కన్ను. అగ్నిని కన్నుగా కలిగినవాడు. అగ్నిని కన్నుగా కలిగినవాడు ఎవరు? త్రిలోచనుడు, ఈశ్వరుడు. ఈశ్వరునికి 3 కన్నులు. ముక్కంటి కదా అతడు. 3 కన్నులు అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ముగ్గురిని తన నేత్రములుగా చేసుకున్నటువంటి మహానుభావుడు ఆ ఈశ్వరుడు. కనుక ఆ అగ్నినేత్రుడు ఈశ్వరుడు. ఆ అగ్నినేత్రుడు అనే విషయాన్నే ఏం చెప్తూ ఉన్నారు? హుతవహాక్ష అని చెప్తున్నారు. సో ఇప్పుడు రుద్రదేవతలు కావాలి కదా. ఆ రుద్ర అనే పదాన్ని ఈ విధంగా చెబుతూ ఉన్నారనమాట. హుతవహాక్ష అని. హుతవహాక్ష అంటే రుద్ర అంటే రుద్రదేవతలు అంటే 11 మంది రుద్రదేవతలు అని తీసుకోవాలి. ఆ హుతవహాక్ష అంతర్గత అంటే ఆ రుద్రదేవతల యొక్క అంతర్యామిగా ఉండి ఎవరు? జయాపతియు. జయాపతి అంటే సంకర్షణమూర్తి. ఎలా కృతిరమణ ప్రద్యుమ్న అని చెప్పుకున్నాం కదా. అలాగే జయాపతి ఎవరు? సంకర్షణుడు. అంటే భగవంతుడు సంకర్షణ అనే రూపాన్ని స్వీకరించినప్పుడు లక్ష్మీదేవి జయా అనే పేరుతో రూపాన్ని తీసుకుంటుంది. కనుక జయాపతి అంటే ఎవరు? సంకర్షణుడు. జయాపతి అయిన ఆ సంకర్షణమూర్తి భగవంతుడు ఈ ఏకాదశ రుద్రుల యందుండి ఎన్ని రూపాలతో ఉంటాడు?
మూరధిక త్రింశతి సురూపది. మూరధిక త్రింశతి, త్రింశతి అంటే 30, మూరధిక త్రింశతి అంటే 3 ఎక్కువైన 30 అంటే ఏమి 33 అని అర్థం. 33 రూపాలతో, 33 ఎలా వచ్చింది? ఈ 11 ఏకాదశ రుద్రులు ఇంటూ ఆ వైకారిక తైజస తామస 3, 11 ఇంటూ 3 అంటే 33. ఆ విధంగా ఏకాదశ రుద్రుల యొక్క అంతర్యామిగా ఈ జయాపతి అయిన సంకర్షణుడు 33 రూపాలలో ఎక్కడున్నాడు? భోక్తృ ఎనిసువ భోక్తృಗಳೊಳದ್ದು. భోక్తృಗಳ ಒಳಗೆ అంటే తినేవారిలో, భోక్త తినేటటువంటి వ్యక్తులలో ఉండి భోక్తృ ఎనిసువ, ఆ భోక్తలో ఉండేటటువంటి భగవంతునికి కూడా భోక్త అనే పేరు. ఆ విధంగా భోక్త అని అనిపించుకుంటూ ఉన్నాడు ఎవరు? ఈ సంకర్షణమూర్తి. ఎందుకు? భోక్తలో ఉన్నందుకు అతడు కూడా భోక్త అని పిలిపించుకుంటూ ఉన్నాడు. ఎవరు ఉండేది అక్కడ? జయాపతి అయిన సంకర్షణుడు. ఎన్ని రూపాలతో ఉన్నాడు? 33 రూపాలతో ఉన్నాడు. ఎవరి అంతర్యామిగా ఉన్నాడు? రుద్రదేవతల అంతర్యామిగా ఉన్నాడు. రుద్రదేవతలు ఎంతమంది? 11 మంది. ఈ విధంగా హుతవహాక్షాంతర్గత జయాపతియు తానే మూరధిక త్రింశతి స్వరూపది భోక్తృ ఎనిసువ భోక్తృಗಳೊಳದ್ದು. ఈ విధంగా ఈ పద్యంలో ఏం చెప్పినట్లయింది? ఆ భోజ్య పదార్థాలలో ఉండే ప్రద్యుమ్నుడు, భోక్తల యందుండేటటువంటి సంకర్షణ రూపి భగవంతుడు. ఈ 2 రూపాల గురించి ఇక్కడ చెప్పారు. ఓసారి పద్యాన్ని చూడండి. ఇప్పుడు ఈ పద్యం చదివితే మనకు అర్థమవుతుంది. కృతి రమణ ప్రద్యుమ్న వసుదేవತೆಗಳ ಅಹಂಕಾರತ್ರಯದೊಳು ಚತುರವಿಂಶತಿ ರೂಪದಿಂದಲಿ ಭೋಜ್ಯನೆನಿಸುವನು. ಹುತವಹಾಕ್ಷಾಂತರ್ಗತ ಜಯಾಪತಿಯು ತಾನೇ ಮೂರಧಿಕ ತ್ರಿಂಶತಿ ಸ್ವರೂಪದಿ ಭೋಕ್ತೃ ಎನಿಸುವ భోక్తృಗಳొళిర్దు. ఇది మొదటి పద్యం యొక్క తాత్పర్యం. దీని తరువాత ఇక మిగిలిన రూపాల గురించి చెప్పారు కదా, దాన్ని 2వ పద్యంలో చెబుతూ ఉన్నారు. 630 రూపది వారిజాప్తనులిరుతిహను మాయారమణ శ్రీ వాసుదేవను ಕಾಲನಾಮದಲ್ಲಿ 3 ವಿಧ ಪಿತೃಗಳೊಳು ವಸು ತ್ರಿಪುರಾರಿ ಆದಿತ್ಯಗನಿರುದ್ಧನು ತೋರಿಕೊಳ್ಳದೆ ಕರ್ತೃಕರ್ಮ క్రియనెనిసికొంబ. ఇప్పుడు ప్రద్యుమ్న సంకర్షణ అయింది. ఇప్పుడు 3వ రూపం ఏమిటి? వాసుదేవ రూపం. ఈ వాసుదేవ రూపం ఎక్కడ ఉన్నది? దాని గురించి చెబుతూ ఉన్నారు. 630 రూపది వారిజాప్తనులు ఇరుతిహను మాయారమణ శ్రీ వాసుదేవను కాలనామదలి. శ్రీ వాసుదేవను అంటే వాసుదేవ రూపి భగవంతుడు ఎక్కడున్నాడు? కాలనామదలి. కాల అనే పేరుతో, కాల నియామకుడై ఏ ఏ కాలాలలో ఈ శ్రాద్ధాన్ని ఆచరిస్తారు కదా, అంటే ఆ తల్లిదండ్రులు తిథి వచ్చింది, శ్రాద్ధం ఆచరించాలి. పర్వకాలాలు ఉన్నాయి, ఆ పర్వకాలాల్లో ఆచరించాలి. ఆ పక్షమాసం వస్తుంది, పక్షమాసాల్లో ఆచరించాలి. ఈ విధంగా ఆయా కాలాలలో ఆచరించేటప్పుడు ఆ కాలనామకుడైన భగవంతుడు వాసుదేవ రూపంతో తాను ఉన్నాడు. వాసుదేవను కాలనామదలి. ఎవరి వాసుదేవుడు? మాయారమణ. భగవంతుడు వాసుదేవ రూపాన్ని స్వీకరిస్తే లక్ష్మీదేవి ఏ రూపాన్ని స్వీకరించింది? మాయా అనే పేరుతో తాను అవతరించింది కనుక మాయారమణ. ఎవరు? వాసుదేవుడు. ఎక్కడున్నాడు ఈ మాయారమణుడు అంటే వారిజాప్తనులు ఇరుతిహను. వారిజాప్త అంటే అర్థం ఏమిటి? వారిజ అంటే వారి అంటే నీరు, వారిజ అంటే నీటిలో పుట్టేది అంటే కమలము అని అర్థం. వారిజ అంటే కమలం. వారిజ ఆప్త, ఆ కమలానికి ఆప్తుడు ఎవరు? సూర్యుడు అని అర్థం. ఎందుకు? సూర్యోదయమైన వెంటనే కమలము విచ్చుకుంటుంది కనుక ఈ సూర్యునికి ఇష్టమైనటువంటిది కమలం. కమలమునకు ఇష్టుడైన వాడు సూర్యుడు కనుక వారిజాప్త అంటే సూర్య అంటే ఆదిత్య అని అర్థం. ఆదిత్య అనే ఆదిత్య దేవతలకు ఈ విధంగా పిలిచారనమాట. వారిజాప్త అంటే ఆదిత్య, అంటే ఆదిత్య దేవతలు అంటే 12 మంది ఆదిత్య దేవతలు అని తీసుకోవాలి. వారిజాప్తనులు ఇరుతిహను అంటే ఆదిత్య దేవతల యందు ఈ మాయాపతి అయిన వాసుదేవుడు ఉంటాడు. ఎన్ని రూపాలతో ఉంటాడు? 630 రూపది.
ఆరధిక మూవత్తు. మూవత్తు అంటే 30. ఆరధిక మూవత్తు అంటే 6 ఎక్కువైన 30 అంటే 36 రూపాలతో ఉన్నాడు. 36 ఎలాగైంది? ఆదిత్య దేవతలు ఎంతమంది? 12 మంది కదా, ద్వాదశ ఆదిత్యులు 12 మంది. అందులో వైకారిక, తేజస, తామస 3 ప్రభేదాలు తీసుకున్నప్పుడు 12 3ల 36. ఈ విధంగా ఆ ఆదిత్య దేవతల అంతర్యామిగా ఈ మాయాపతి అయినటువంటి వాసుదేవుడు తాను 36 రూపాలతో కాలనామకుడై ఉన్నాడు. ఇది తెలుసుకోవాలి. ఆరధిక మూవత్తు రూపది వారిజాప్తనులు ఎరుతిహను మాయారమణ శ్రీ వాసుదేవను కాలనామదలి. ఈ విధంగా 3 విధ పితృగణులు, 3 రకాలైనటువంటి ఈ పితృదేవతలలో అంటే వసు, రుద్ర, ఆదిత్య అనే 3 విధములైన ఈ పితృదేవతా గణములలో 3 విధ పితృగణులు వసు, త్రిపురారి, ఆదిత్యగా అనిరుద్ధను. వసు, త్రిపురారి, ఆదిత్య. వసు అంటే వసుదేవతలు. ఎవరా ముగ్గురు? వసు అంటే వసుదేవతలు. త్రిపురారి అంటే త్రిపురములను సంహరించిన వాడు, త్రిపురాలను నాశనం చేసినటువంటి వాడు రుద్రుడు కనుక త్రిపురారి అంటే రుద్రదేవతలు. ఆదిత్య అంటే ఈ ద్వాదశ ఆదిత్యలు. ఈ విధంగా వసు, త్రిపురారి, ఆదిత్యక అనిరుద్ధను. ఈ 3 రకాలైన పితృదేవతలలో ఉండే అనిరుద్ధుడు తోరికొళ్ళదే మనకు కనిపిస్తున్నాడా? అతడు అవ్యక్తంగా ఉంటున్నాడు మహానుభావుడు. తోరికొళ్ళదే తాను కనిపించక కర్తృ కర్మ క్రియ నెనిసి కొంబ. చూడండి, ఏది పని జరగాలి అంటే కర్త, కర్మ, క్రియ 3 ఉండాలి కదా. పని జరగాలి అంటే కర్త చేసేటటువంటి వాడు ఉండాలి. కర్మ, ఏ కర్మను ఆచరిస్తూ ఉన్నారు ఆ కర్మ ప్రధానము. క్రియ, ఆ కర్మను చేయడానికి కొన్ని క్రియలు ఉంటాయి. ఇప్పుడు సంధ్యావందనము ఇది ఒక కర్మ. సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం అనే కర్మను చేయాలి. కర్మను చేయాలి అంటే దానికి ఏమి చేయాలి అంటే ఆచమనం చేయాలి, 3 సార్లు నీళ్లు త్రాగాలి, ఆగమర్శనం చేయాలి, అర్ఘ్యప్రదానం వదలాలి. ఇవన్నీ క్రియలు. సో సంధ్యావందనం అనే కర్మను ఆచరించేటప్పుడు ఇవన్నీ క్రియలను మనం చేస్తాం. కనుక కర్త, కర్మ, క్రియ అని ఈ 3 కూడా భగవంతుడు తాను ఉండి చేయిస్తేనే మనం చేయగలం, లేకపోతే చేయలేము. కనుక ఈ కర్త, కర్మ, క్రియలలో ఉండేటటువంటి వాడెవడు అంటే అనిరుద్ధ రూపి భగవంతుడు. ఈ విధంగా ఆ పితృదేవతలలో ఉండేటటువంటి ఆ అనిరుద్ధుడే, ఆ భగవంతుడే అనిరుద్ధ రూపంతో మనకు కనిపించకుండా అవ్యక్తుడై కర్త, కర్మ, క్రియలయందుండి ఆ పనిని సాంగోపాంగముగా పూర్తి చేయిస్తాడు. చూడండి, 5 రూపాలు వచ్చాయా లేదా? ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, తర్వాత అనిరుద్ధ, తర్వాత నారాయణ రూపంతో అన్నింటికి ఫలితాన్ని ఇస్తాడు అని తర్వాతి పద్యంలో చెబుతారు. ఇక్కడ మాయాపతి అయిన వాసుదేవుని గురించి, తర్వాత అనిరుద్ధుని గురించి ఈ పద్యంలో చెప్పారు. ఇంకా ఇప్పుడు పద్యాన్ని మనము అవలోకిస్తే అర్థమవుతుంది. ఆరధిక మూవత్తు రూపది వారిజాప్తనులిరుతిహను మాయారమణ శ్రీ వాసుదేవను కాలనామదలి. 3 విధ పితృగణులు వసు, త్రిపురారి, ఆదిత్యగ నిరుద్ధను తోరికొళ్ళదే కర్తృ కర్మ క్రియ నెనిసి కొంబ అని చెప్పి నారాయణ రూపం గురించి తర్వాతి 3వ పద్యంలో చెబుతూ ఉన్నారు. చూడండి, స్వవశ నారాయణను తా షణ్ణవతి నామది కరెసుతలి వసు శివ దివాకర కర్తృ కర్మ క్రియ గడుడగిద్దు ನೆವನವಿಲ್ಲದೆ ನಿತ್ಯದಲ್ಲಿ ತನ್ನವರು ಮಾಡುವ ಸೇವೆ ಕೈಕೊಂಡವರ ಪಿತೃಗಳಿಗೀವ అనంతానంత సుఖగళను. చూడండి, మా 5వ రూపము నారాయణ రూపం. స్వవశ నారాయణను. ఆ నారాయణుడు ఎటువంటి వాడు? స్వవశ, తన అధీనంలో తాను ఉండేవాడు అంటే స్వతంత్రుడు అని అర్థం. ఎవ్వరి అధీనంలో ఉండేటటువంటి వ్యక్తి కాదు. ఇతడు స్వవశుడు, తన వశంలో తాను ఉండేవాడు, స్వతంత్రుడు. అటువంటి స్వతంత్రుడైన నారాయణుడు స్వవశ అని చెప్పడం వల్ల అన్ని రూపాలను చెప్పినట్లు ఉంది. కేవలం నారాయణ రూపం ఒక్కటే స్వవశ అని అనుకోకూడదు. భగవంతుని అన్ని రూపాలు స్వవశ రూపములే. అటువంటి స్వవశుడైన ఆ నారాయణుడు తా షణ్ణవతి నామది కరెసుతలి. చూడండి, ఇదొక
ప్రధానమైన అంశం. ఇప్పుడు ఇంతవరకు ఎన్ని రూపాయలైనాయి లెక్క చేయండి. ఆ వసుదేవతల యందు 24 రూపాయలు, ప్రద్యుమ్న రూపంతో 24 రూపాయలతో ఉన్నాడా. తరువాత రుద్రాంతర్యామిగా సంకర్షణుడు ఎన్ని రూపాయలు, 33 రూపాయలతో ఉన్నాడా. తరువాత వాసుదేవ రూపంతో తాను ఆదిత్యాంతర్యామిగా 36 రూపాయలతో ఉన్నాడా. మొత్తం ఎంతైంది లెక్క చేయండి. 93 రూపాయలు అవుతాయి కదా. 24 తర్వాత 33 36 మొత్తం 93 రూపాయలు అయ్యాయి. దాని తర్వాత కర్త కర్మ క్రియ ఈ 3 రూపాయలు కలిస్తేనే 96. ఈ విధంగా 96 రూపాయలను మనం శ్రాద్ధ సమయంలో స్మరించుకోవాలి. దాన్ని చెబుతూ ఉన్నారు. స్వవశ నారాయణును, స్వతంత్రుడైన నారాయణుడు తా షణ్ణవతి నామధికరిసుతలి. షణ్ణవతి అంటే నవతి అంటే 90, షణ్ణవతి అంటే 6 ఎక్కువైన 90 అంటే 96. షణ్ణవతి అంటే 96. ఆ 96 రూపాలతో 96 నామములతో షణ్ణవతి నామది కరెసుతలి ఎక్కడున్నాడు? ఈ 96 రూపాలతో ఎక్కడెక్కడున్నాడు? వసు శివ దివాకర. వసు అంటే వసుదేవతలు, అష్టవసువులు. శివ అంటే రుద్ర రూపాలు, ఏకాశ రుద్ర రూపాలు. దివాకర అంటే అది దివాకర అంటే సూర్యుడు అంటే ఆదిత్యుడు అంటే ద్వాదశ ఆదిత్యులు. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు. ఇక్కడికి 93 అయింది. తర్వాత కర్తృ కర్మ క్రియಗಳೊಳಗಿದ್ದು, కర్త కర్మ క్రియ ఈ 3 చేరిస్తే 96 రూపాయలు. ఈ విధంగా 96 రూపాయలతో 96 నామములతో ఆయా వసుదేవతల యందు, రుద్రదేవతల యందు, ఆదిత్య దేవతల యందు, కర్త కర్మ క్రియలందు ఉండి మనను రక్షించి అన్నింటికి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంత పని చేస్తూ ఉన్నాడు కదా భగవంతుడు. ఇన్ని రూపాలను తీసుకొని మనకు ఇంతటి ఉపకారం చేస్తూ ఉన్నాడు కదా. అతనికి ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి చేస్తూ ఉన్నాడా అంటే చెబుతారు, నెవనవిల్లదే. అతనికి ఏమి నెవనము అంటే ఒక నిమిత్తం, ఏదైనా కారణం ఉన్నదా? ఇలా చేయడానికి మనం ఏమన్నా ఇస్తూ ఉన్నామా భగవంతునికి? ఏమి ఇవ్వట్లేదు కదా. కేవలం భగవంతుడు ఆ భక్తుల పట్ల అనురాగంతో, కృపతో తాను ఇంతటి ఉపకారాన్ని చేస్తూ ఉన్నాడు. భగవంతుడు ఇందులో ఎక్కడ లేకపోయినా మనం ఏం చేయలేము, అవునా కదా. చేసినటువంటి పదార్థాలు చెడిపోతే, అసలు తినేవాళ్లే దొరక్కపోతే, చేసేవానికే బుద్ధి కలగకపోతే, చేయడానికి సమయమే దొరక్కపోతే ఏమి మనం చేయలేము. కనుక ఎన్నింటినీ అధిగమించి చేస్తూ ఉన్నామంటే అర్థం ఏమిటి? ఈ పంచరూపి అయిన భగవంతుడు మనలో ఉండి చేస్తూ ఉన్నాడు అని అర్థం. భోక్తలలో ఉండి పిలిస్తే వచ్చేటటువంటి బ్రాహ్మణులు కావాలి, చేసేటటువంటి శక్తి కావాలి, చేసేటటువంటి బుద్ధి కావాలి, చేయడానికి పదార్థాలు దొరకాలి, శుద్ధమైన పదార్థాలు దొరకాలి, మంచి బుద్ధి కలగాలి, చేయడానికి సమయం కావాలి. ఇవన్నీ కలగాలంటే ఈ పంచరూపి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే నెవనవిల్లదే, ఎటువంటి నిమిత్తం లేకుండా, ఎటువంటి మన నుండి దేన్ని ఆశించకుండా భగవంతుడు నిత్యదలి ప్రతి నిత్యం కూడా ఎల్లప్పుడూ తన్నవరు మాడువ సేవే, తనవారు తన భక్తులు చేసేటటువంటి ఆ సేవను కైకొండు తానే స్వీకరిస్తాడు. చూడండి భగవంతుని యొక్క విచిత్రమైన వ్యాపారము. తానే మనయందుండి చేయిస్తాడు, ఆ ఫలితాన్ని స్వీకరించేదెవరు? మళ్ళీ భగవంతుడే స్వీకరించాలి కదా. ఆ భగవంతుడే ఆ స్వీకరించి మనకు ఫలితాన్ని ఇవ్వాలి. ఫలితాన్ని ఇచ్చేవాడు అతడే, చేయించేవాడు అతడే, ఆ చేసిన దానికి ఫలితాన్ని ఇచ్చేవాడు అతడే. కనుక తన్నవరు మాడువ సేవే కైకొండు అవర పితృಗಳಿಗೀವ అనంతానంత సుఖಗಳನ್ನು. తాను మనము చేసినటువంటి క్రియలన్నింటినీ తాను స్వీకరించి అవర పితృಗಳಿಗೀವ, వారి యొక్క పితరులు ఎవరున్నారు కదా, గతించినటువంటి ఆ తండ్రి, తాత, ముత్తాత, వారికి ఈ ఫలితాలను అందజేస్తాడు. వారికి అనంతానంత సుఖగణను, అద్భుతమైనటువంటి వారి వారి యోగ్యతకు తగినట్లుగా ఎంతటి సుఖాన్ని, మనము ఎంత భక్తితో చేశాము, మనము ఎంతటి ద్రవ్య శుద్ధితో ఆ శ్రాద్ధకర్మను ఆచరించాము, ఎంతటి గౌరవంతో పితృదేవతల పట్ల, దేవతల పట్ల, బ్రాహ్మణుల పట్ల ఎంతటి గౌరవంతో, ఎంతటి శ్రద్ధతో మనం ఆచరించాము,
వాటిని బట్టి దానికి తగినట్లుగా ఆ పుణ్య ఫలాన్ని ఆయా పితరులకు గతించిన వారికి వారి వారి యోగ్యతానుగుణంగా అనంతానంత సుఖಗಳನ್ನು ఇవ్వను. అనంతమైనటువంటి సుఖాలను భగవంతుడు ఇస్తాడు. ఈ విధంగా భగవంతుడు పంచరూపాలతో వీరియందుండి ఆ శ్రాద్ధ కర్మను సరిగా జరిగేటట్లుగా చేసి ఆ ఫలితాన్ని ఆయా జీవులకు అందించేటటువంటి ఏర్పాట్లు చేస్తాడు. ఆ గతించిన వారు ఎక్కడో ఏదో అరణ్యంలో పులిగా జన్మించాడు అనుకోండి, ఈ శ్రాద్ధం చేస్తే ఈ పిండమే తీసుకుపోయి ఆ పులి నోట్లో పెట్టడు. దీనివల్ల ఏం ఫలితం లభిస్తుంది కదా, ఏం పుణ్యం లభిస్తుంది కదా, ఈ పుణ్య ఫలితం వల్ల పులికి ఆ రోజు మంచి ఆహారం దొరుకుతుంది. అంటే ఈ శ్రాద్ధం యొక్క ఫలితము అతను అనుభవించాడనమాట. ఎక్కడో మనిషిగా పుట్టాడనుకోండి, ఆ మనిషికి ఆ రోజు సుగ్రాసమైనటువంటి భోజనం లభిస్తుంది. అంటుంటాం కదా, ఏమో అండి ఆ రోజు అనుకోలేదు, పొద్దున పిలిచారు, వెళ్ళాను, మంచి భోజనం చేసి వచ్చాను. ఏమో బయలక్క అంటారు, బలక్కు కాదు ఏం కాదు, అది వెనక ఇతని కొడుకులో పాపం ఎవరో మంచి భోజనం పెట్టి ఉంటారు శ్రాద్ధ సమయంలో, ఇతడు దాన్ని ఆ ఫలితాన్ని అనుభవిస్తాడు. ఇలా ఏదో ఒక రూపంలో, కేవలం భోజనం అనే కాదు, అనేక రూపాల్లో, అది ఏదో పని కావాల్సి వస్తుంది, ఆ పని సాధించి పెట్టవచ్చు. ఏదో ఒక రూపంలో ఈ పుణ్య ఫలితము అతనికి దక్కేటట్లుగా భగవంతుడు చేస్తాడు. ఈ విధంగా భగవంతుడు ఈ పంచరూపాలతో మనకు ఉపకారాన్ని చేస్తాడు శ్రాద్ధ సమయంలోని. స్థూలంగా శ్రాద్ధాన్ని ఆచరిస్తూ ఉన్నాము అంటే ఈ మినిమం ఇటువంటి భావన, ఈ ఒక అనుసంధానము, ఈ పంచరూపాల యొక్క అనుసంధానంతో శ్రాద్ధాన్ని ఆచరిస్తే మనకు మినిమం ఫలితమైన దక్కుతుంది. దాన్ని ఈ మొదట 3 పద్యాలలో ఈ విషయాన్ని జగన్నాథదాసులు చెబుతారు. ఇంకా అనేక విషయాలను ముందు చెబుతారు. దాన్ని రేపు మళ్ళీ 7 గంటలకు తెలుసుకుందాం. దీంట్లో ఈ చెప్పినటువంటి 3 పద్యాలలో ఏమైనా సంశయం ఉంటే అడగవచ్చు. హరియాణమాచారి గారు, నా పేరు గోపం శశీరుగా ఉంది. మీరు చాలా చక్కగా చెప్పారు. వినిపించడం లేదు. అవకాశం ఉన్నా హరికథామృత సారం మొత్తం ఏమన్నా ఒక ప్రోగ్రామ్ పెట్టించండి. వినిపించడం లేదండి, ఎవరో మాట్లాడుతున్నారు. హరియాణమా, నమస్కారం. నా పేరు కోపల్లి శశీరుగా ఉండి, వినిపిస్తుంది. కాకినాడ. మిమ్మల్ని వచ్చి కలిశాను హైదరాబాద్ లో, మహాభారత మంగళం సందర్భంలో కలిశాను నేను. అది వాయిస్ స్పష్టంగా వినిపించడం లేదండి, చాలా లోగా ఉంది వాయిస్. సరే, మళ్ళీ నేను మీకు ఫోన్ చేసి మాట్లాడతానండి. హరియేనమా. సరే సరే ಆಚಾರ್ಯ ನಮಸ್ಕಾರ ಆಚಾರ್ಯ. ನಮಸ್ಕಾರ ಆಚಾರ್ಯ. ಬಾಳ ಚಂದ ಕೇಳಿಸ್ತು. ನಮಸ್ಕಾರ. ಅವ್ರು ಕೇಳಿದ್ದು ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಪ್ರೋಗ್ರಾಮೇ ಒಮ್ಮೆ ಇಟ್ಕುಮಾಣ ಅಂತ ಇದ್ದಾರೆ ಅವ್ರು ಕೇಳಿದ್ದದು. ನನ್ನ ಮಾತು ಕೇಳಿಸ್ತದ? ಹಾಗೆ ಮಾಡೋಣ. ನಮಸ್ಕಾರ ಆಚಾರ್ಯ. ನಮಸ್ಕಾರ ಆಚಾರ್ಯ. నమస్కారం. చేస్తే ఏమైనా వాయిస్ వినిపిస్తుంది?